ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియో వచ్చేసి మనకు బిగ్ బాస్ సీజన్ 9 డే 55 అనమాట. ఈ రోజు జరిగినటువంటి ఎపిసోడ్లో నాగార్జున గారికి అందరికి డ్యాగర్ గుచ్చేశారన్నట్టు. డ్యాగర్ అంటే ఈ రోజు మట్టుకి అయితే ఒక ఇద్దరు ముగ్గురికి చాలా మంచి పర్సన్స్కే జరిగిపోయింది. అది ఎవరు అని అంటే ఒకరికైతే ఇంకొక పెద్ద షాక్, అసలు అన్ఎక్స్పెక్టెడ్ షాక్ అనమాట. ఇంట్లోంచి బయటికి వెళ్ళేసిపోమన్నారు. ఎవరు అని అంటే మన చూద్దాం విందాం ఇంకా మరి ఎవరు అనేది. అక్కడ ఏంటన్నా అంటే మనకి బిర్యానీ చేయడానికి అని చెప్పేసి మా సాంగ్ తోటి ఎంట్రీ ఇచ్చేస్తారు నాగార్జున గారు. ఏమంటారు, మళ్ళీ ఒక టాస్క్ అనేది ఉంటుంది బిర్యానీ చేయడానికి అని చెప్పేసి ఏమేమి ఐటమ్స్ అనేది యూజ్ చేస్తారని చెప్పేసి కార్డ్స్ పైన ఉంటుంది. ఆ కార్డ్స్ అనేది ఎక్కువగా ఎవరు కలెక్ట్ చేస్తే వాళ్ళు విన్నర్స్. వాళ్ళకి బిర్యానీ ప్లస్ థమ్స్అప్ అనేది అందరికీ పంపించారు. బట్ విన్నర్స్ వాళ్ళకైతే ఫస్ట్ అన్నట్టు వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారన్నమాట. అక్కడ వచ్చేసి ఏంటి అని అంటే వాళ్ళు ఒక లిస్ట్ ప్రొవైడ్ చేశారు బిగ్ బాస్ తరపున ఉండే. అందులో ఉన్న ఐటమ్సే అందులో ఉండాలి. కామన్గా మనకి బిర్యానీ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకం చేస్తూ ఉంటారు. కొందరు ఆవాలు వేస్తారు, కొందరు కుంకుమ పువ్వు వేస్తారు, కుంకుమ పువ్వు అవైలబుల్ లేకపోతే ఊకుంటారు, కొంతమంది క్యాష్యూస్ వేస్తారు, కొంతమంది కొన్ని రకాలు వేయారనమాట. సో అక్కడ ఐటమ్ లిస్ట్ ప్రకారమే అయితే మనకి టీము ఏ విన్నర్ అవుతారు. టీం ఎవరిదేనని అంటే డమానా. ఇందులో డమానా అండ్ మాధురి ఇద్దరు పార్టిసిపేట్ చేశారు. సో డమానా వాళ్ళ టీం విన్ అవుతుంది. అందులో భరణి, డమాన్, రీత్ అందరూ ఉంటారు. సో వాళ్ళు విన్ అయిపోయినందుకు వాళ్ళకి బిర్యానీ అనేది థమ్స్అప్ బిర్యానీ అన్నీ ప్రొవైడ్ చేస్తారన్నట్టు. చికెన్ పీసెస్, మటన్ ఆర్ చికెన్ ఏదో బెస్ట్ నాన్ వెజ్ అండి. సో అదైతే ఉంటుంది. పీసెస్ ఒకవైపు, బిర్యానీ ఒకవైపు ఉండొచ్చు. అక్కడ ఏంటి అని అంటే పీసెస్ అందరికీ ఈక్వల్గా రావాలి అని చెప్పేసి భరణి ఆ పీసెస్ని కట్ చేసుకుంటూ అందరికీ ఈక్వల్గా పెడుతున్నారట. ఇక్కడ ఓడిపోయిన టీం వాళ్ళు కూడా తింటున్నారు. ఎమాన్యుయల్, మనకి సాయి, సంచన అందరు తింటున్నారు. మాధుని ఆయన తనుజ ప్లేట్ పట్టుకొని తినడానికే వచ్చే ముందే ఆగండి నేను టీం విన్ అయిన టీం వాళ్ళకి నేను పెట్టాక మీకు పెడతాను, సర్వ్ చేస్తాను అని చెప్పేసి పీసెస్ అని చెప్పేసి చెప్తారు. సో అక్కడ ఏంటనంటే మాధురి అండ్ తనుజ ఇద్దరు హట్ అయిపోతారు. ఎవరైనా అంతే అండి, వాళ్ళనే కాదు. మనం ప్లేట్ పట్టుకొని వెళ్ళేసి అక్కడ నిల్చున్నాక మీరు ఆగండి అని అంటే అదొక ఫీలింగ్ అనేది ఉంటుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది దెబ్బతిన్నట్టుగా అయిపోతుంది అనమాట. మాధురి అక్కడ కొంచెం ఎమోషనల్ అవుతుంది. ఆ మధ్యలో తుత్తురు అన్నట్టు దివ్య కూడా ఇంటర్ఫియర్ అవుతుంది. నేను క్యాప్టెన్గా చెప్తున్నాను, అసలు దీనికి తినడానికి క్యాప్టెన్కి సంబంధమే లేదు. అక్కడ పెద్ద తప్పు ఏంటనంటే భరణి గారిది తప్పు. సరే ఓకే, వాళ్ళకి ఎలాగూ సమానంగా రావాలి అని చెప్పేసి పీసెస్ కట్ చేసి పెట్టినప్పుడు అదే పీసెస్ కట్ చేసి వీళ్ళకి రైస్ ప్లస్ పీసెస్ వీళ్ళకి ముందు పెట్టేసి ఉన్నది ఇద్దరే కదా మా అంటే ఒక పీస్ పెడతారు కాబోలు. సో అక్కడ పెట్టేసి మిగతా వాళ్ళకి పెడితే సరిపోతుండే. అక్కడ కొంచెం ఓవర్గా బిల్డప్ చేసినట్టుగా అనిపించేసింది అక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఏంటన్నా అంటే ఇంకా మనకి నాగార్జున గారు హౌస్ మేట్స్ని అందరినీ కలుస్తారు. ఏమంటారు ప్లేట్ల దగ్గర, బిర్యానీల దగ్గర గొడవనే మొదలవుతున్నాయి అని చెప్పేసి నిన్న మొన్న 3-4 డేస్ నుండి ఏంటనంటే ఆ ఫుడ్ విషయంలోనైతే చాలా గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి అంటారు. ఇంకా దివ్యాని కంగ్రాట్స్ చెప్తారు. ఎందుకంటే దివ్య క్యాప్టెన్ అయింది కాబట్టి. దివ్య క్యాప్టెన్ అసలు ఈగో పర్సన్ ఎందుకు క్యాప్టెన్ చేశారో అర్థం అవ్వలేదు. ఇంకా సుమన్ని అడుగుతారన్నమాట. ఏమంటారు, అక్కడ ఉన్న ఆడియన్స్ కూడా బాగా ఆడుతున్నారు, స్టాండ్ తీసుకుంటున్నారు, మీరు చాలా బాగా చెప్తున్నారు, పాయింట్ టు పాయింట్ గొడవలు వచ్చినప్పుడు గట్టిగా మాట్లాడుతున్నారు, అటు అటు మాట్లాడకుండా ఉంటున్నారు అని చెప్పేసి చెప్తారు. నామినేషన్స్ అప్పుడు సంజనతోటి గొడవ ఉంటుంది కదా, మనకి ఏమంటారు తొక్కల క్యాప్టెన్ అది ఉంటుంది కదా, అది ఏవి అనేది ప్లే చేస్తారన్నమాట. ఎవరిది తప్పు అని చెప్పేసి మాధురి ఇంటర్ఫియర్ అయి మాట్లాడుతుంది కదా, అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో గొడవ అనేది పెద్దగా అవుతుంది. ఆ విషయం గురించి మిస్టేక్ ఎవరిది అని చెప్పేసి అడుగుతారు. ఇమాన్యుయల్ని అడుగుతారు, సుమన్ అడుగుతారు, సంజనదే మిస్టేక్ అని చెప్పేసి చెప్తారనమాట. అక్కడ ఏవి అనేది ప్లే చేస్తారు. తర్వాత కళ్యాణ్ని అడుగుతారు. సో అక్కడ సంజనకి డాగర్ అనేది పెట్టేస్తారు. కళ్యాణ్ని అడుగుతారు. కళ్యాణ్ రేషన్ మేనేజర్ పైన అభిప్రాయం ఏంటి అని అంటే కొన్ని విషయాల్లో కరెక్ట్ లేదు అని చెప్పేసి చెప్తాడన్నట్టు. ఫుడ్ కరెక్ట్గా చూసుకోవడంలో అక్కడ పెట్టుకునే అప్పుడు తను అక్కడ లేకపోవడము, అక్కడ మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేసి గొడవలు జరుగుతున్నాయని చెప్పేసి చెప్తారు. అక్కడ మనకి ఏవి అనేది ప్లే చేస్తారు. మనకి చపాతీకి బెండకాయ కర్రీ కామన్గా మనమైతే అంటే కొంతమంది తింటారండి చపాతీకి బెండకాయ కర్రీ. మనమైతే ఎక్కువగా ఆలు కుర్మా ఇలాంటివి కొంచెం వెరైటీ కర్రీస్ అన్నట్టు పప్పు కర్రీస్, కుర్మా కర్రీస్ అట్లాంటివి తింటూ ఉంటాం కదా ఎక్కువ శాతము.
అండ్ ఇది 99% తింటారు, 1% తినే వాళ్ళు ఉంటారు. సో తనుజ వాళ్ళు వాళ్ళ సైడ్ తింటారు కాబోలు, మనకైతే అలా తినారు కదా. అక్కడ కొంచెం డిస్కషన్ అనేది పెరుగుతుంది కదా వాళ్ళిద్దరి మధ్యలో. అది ఏవి అనేది ప్లే చేస్తారు, ఏవైతే తప్పు అని అక్కడ కళ్యాణ్దే తప్పు అని చెప్పేసి చెప్తారన్నట్టు. ఆ 1 వీక్ అంతా తనని విసిగించాడు సార్ అని చెప్పేసి దివ్య చెప్తుంది. యాజ్ అ రీజన్ మేనేజర్గా తనది మిస్టేక్ ఉండొద్దు అని చెప్పేసి తను ఆ విధంగా చేసింది కదా అని చెప్పేసి అన్నట్టుగా మాట్లాడతారు. అక్కడ కళ్యాణ్కి డ్యాగర్ అనే అంతే పెట్టేస్తారు అన్నట్టు. తర్వాత వచ్చేసి ఇక దివ్యని అడుగుతారు అన్నట్టు, బిర్యానీ ఇప్పుడు విషయంలో నువ్వు మధ్యలోకి వెళ్ళడం అవసరమా, అసలు నీకు అక్కడ మ్యాటర్లో వెళ్ళాల్సిన అవసరమే లేదు, అక్కడ జరిగింది ఏంటి అని చెప్పి ప్రతిదీ ఏవి అనేది ప్లే చేస్తున్నారండి. చెప్పడమే కాదు, అంతకుముందు అంటే ఓన్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తుండే చెప్తుండే, బట్ ఇప్పుడైతే చిన్న విషయాన్ని కూడా ఏవి అనేది ప్లే చేసి చూపిస్తున్నారు. అక్కడ ఏవి అనేది ప్లే చేస్తారు. అక్కడ భరణి గారితో మిస్టేక్ ఉంటుందన్నమాట. మరి నీకేం తెలియంది, పూర్తిగా తెలియంది, నువ్వు ఎలా వెళ్తావు, అసలు బిర్యానీ తినడం విషయంలో దానికి అసలు క్యాప్టెన్ సంబంధమే లేదు అని చెప్పేసి చెప్తారు. ఇంకా ఇక్కడ ఏంటి అని అంటే డమన్ పవన్కి చాలా పెద్ద దెబ్బ అనేది తగులుతుంది, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. తను రీతు డిస్కషన్ జరిగేటప్పుడు రీతుని ఇలా పుష్ చేస్తారు, తను సోఫా పైన పడుతుంది కదా వాష్రూమ్లో, మన వాషింగ్ ఏరియాలో. అప్పుడు ఏంటి అని అంటే అది మీకని పర్సనల్గా కాదు, పర్సనల్గా అవుతుంది. ప్లస్ షో టీఆర్పీ కూడా చాలా దెబ్బతింటుంది. మిమ్మల్ని చూసి ఇంకా చాలా మంది కూడా అలా బిహేవ్ చేస్తారు, అది మాకు పెద్ద ప్రాబ్లం అవుతుంది, ఇంకొకసారి చేయొద్దు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపో, నీ సూట్ కేసు అంతా చదివేసుకొని అని చెప్పేసి చెప్తారన్నట్టు. సో అక్కడ చాలా ఏడ్ చేస్తుంది రీతు. అక్కడ చిన్న గ్యాప్లో మనకి రాము వచ్చేసి బయట గార్డెన్ ఏరియాలో కూర్చుంటారు. మళ్ళీ బ్రేక్ అయిపోతుంది, నాగార్జున గారు వస్తారు, అందరూ వచ్చేస్తారు. అక్కడ డిస్కషన్ అనేది జరుగుతుంది, అందరూ వచ్చేస్తారు. రాము అయితే ఇంకా రాడు. సో అక్కడ తప్పైపోయింది అని చెప్పేసి నేను ఇంట్లో ఇక్కడనే కాదు, నేను బయటకు వెళ్ళక కూడా నేను అలా బిహేవ్ చేయను అని చెప్పేసి చాలా రిక్వెస్ట్ చేస్తాడన్నమాట. సో తర్వాత వచ్చేసి రాముది ఏవి ప్లే చేస్తారండి, చాలా కామెడీగా ఉంటుంది తనది ఏవి అనేది. ఆ ఎక్స్ప్రెషన్స్, వాళ్ళిద్దరు గొడవ పెడుతూ ఉంటే సీరియస్ డిస్కషన్ అప్పుడు అదంతా ఏవి ప్లే చేసి మనకు చూపిస్తారన్నట్టు. ఇంకా నిఖిల్ అండ్ మనకి శ్రీనివాస సాయిని వచ్చేసి అసలు మీరు ఇంట్లోనే ఉంటున్నారా, ఎక్కడున్నారు, ఇంట్లోనే ఉన్నారా అని చెప్పేసి అంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇంతే, నాకు ఇక్కడ డీజే అనేది స్టార్ట్ అయిపోయింది, నాకు ఇక్కడ ప్రోగ్రామ్ ఉంది, బాయ్ ఫ్రెండ్స్, ఉందాం ఇంకా మరి ఇందులో మొత్తం రికార్డ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉందాం ఇంకా మరి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.